ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 25 గ్రామాలకు చెందిన 50లకు పైగా ఈత తాటి చెట్లు దగ్ధమై గౌడ కుటుంబాలు తీవ్రంగా ఉపాధి నష్టానికి గురయ్యాయి. ఈతవనం మరియు తాటవనం నష్టానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ నాయకత్వంలో వినతిపత్రం అందజేశారు. గౌడ సమాజానికి జరిగిన ఈ భారీ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని బాధిత కుటుంబాలకు 5 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు 15 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని, తక్షణమే బోర్వెళ్లు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ జీవనోపాధికి సహాయం అందించాలని కోరారు. అలాగే పంట కోత అనంతరం వ్యవసాయ భూముల్లో అవశేషాలను కాల్చకుండా భూస్వాములకు అవగాహన కల్పించి అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాపు శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభు గౌడ్, 25 గ్రామాలకు చెందిన గౌడ సంఘ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. मैडम వచ్చిందా 5 minutes ఇంకో ఎందుకు మనం ఎందుకు రికార్డింగ్ చేసి మాట్లాడాలి. కాపాడాలి జై గౌడన్న, జై గౌడన్న, కాపాడాలి 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 మాకు వెంటనే మాకు వెంటనే వెంటనే జై గౌడన్న, వెంటనే వెంటనే కాపాడాలి కాపాడాలి. ఈరోజు జగిత్యాల జిల్లాలో గౌడ సంఘం సభ్యులందరం కూడా ఒక 25 గ్రామాలలో మా తాటివనం, ఈతవనం కాలిపోవడం జరిగింది. దానిపైన మరి ఇలా ప్రజావాణికి వచ్చి మేమందరం కూడా 25 గ్రామ ప్రజలందరం కూడా వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి సుమారుగా ఒక 50,000 చెట్లు ఇవాళ కాలిపోవడం జరిగింది. అనేక కుటుంబాలు ఇలా రోడ్డు పాలన పడాల్సిన దుస్థితికి ఏర్పడ్డది. ఈరోజు చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకనంటే గౌడల కుటుంబాలు చాలా కష్టాల్లో నడుస్తున్నాయి. వాళ్ళందరూ ఒక 50-60 ఫీట్ల పైన వాళ్ళు కళ్ళు గీసుకుంటూ, చెట్లు గీసుకుంటూ 200-300 రూపాయలతో జీవనోపాధి గడిపించుకుంటున్నారు. వాళ్ళు ఆ 200-300 రూపాయలతోనే వాళ్ళు పిల్లలు చదువులు అన్నీ కూడా చేసుకుంటారు. మరి అట్లాంటి గౌడ కులస్తులు ఈరోజు పూర్తిగా టోటల్గా వాళ్ళ ఊర్లలో ఉండే 2,000 చెట్లు ఉంటాయి, 3,000 చెట్లు ఉంటాయి, 5,000 చెట్లు, ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు మొత్తంగా కాలిపోతున్నాయి. మాకేందనంటే ఈసారి ఫస్ట్ టైం. ప్రతి సంవత్సరము మాకు ఎండాకాలం రాగానే కొంచెం భయం అవుతుంది, ఒక 2-3 గ్రామాలలో చెట్లు కాలుతాయని మేము ఊహించుకుంటాం మొదలే. కానీ ఈసారి ఏందో తెలియస్తలేదు. మాకు 25 గ్రామాలలో మొత్తం చెట్లు కాలిపోయినాయి. అలా 25 గ్రామాల చెట్లు కాలిపోయి టోటల్గా ఎంత దుస్థితి ఉన్నదంటే వాళ్ళు కొన్ని గ్రామాలలో అయితే దానిపైనే జీవనోపాధారం ఉన్న వాళ్ళందరూ కూడా చెట్లన్నీ కాలిపోవడంతో వాళ్ళు ఇంట్లలో ఉంటున్నారు. ఇవాళ అది నిజంగా కూడా మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తున్నది. కానీ ఇది ఎందుకు కాలుతున్నది అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది. కొందరేమో మా కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్నారు, ఏంటంటే కొందరేమో గ్రామస్తులు కావాలనే కొందరు అంటిస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొందరు ఏమంటున్నారంటే వాళ్ళు తెలుసో తెలియక ఇలా వ్యవసాయదారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు భూమి వండించుకొని వాళ్ళు లబ్ధి పొందిన తర్వాత ఆ కొయ్యలకి ఏం చేస్తున్నారు, వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళు నిప్పంటించిపోతున్నారు. ఆ నిప్పంటించిందని వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము చేసుకుంటున్నాం మా భూమిని అని అనుకుంటూ సాగు చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మొత్తాన్ని లోకాన్ని వాళ్ళు పొల్యూషన్ చేస్తున్నారు. టోటల్గా మీరు కాల్స్తున్న ప్రతి కొయ్య పొల్యూషన్ అయ్యి మొత్తం గాలిలో పోయి మా అందరికీ కూడా ఇబ్బంది అవుతున్నది. అలాగే మీ భూములని మీరు ఎడారీ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఏంటంటే మీరు కాల్చడం ద్వారా అక్కడ ఉన్న క్రిములు, కీటకాలు, ఎర్ర పురుగులు అన్నీ కూడా నశించిపోతున్నాయి. దానివల్ల మీ భూమి కూడా ఎడారవుతున్నది. రేపు పొద్దున దినానికి మీ ఫ్యూచర్ జనరేషన్కి మీరు భూములు ఇచ్చే కాడికి వచ్చేటప్పుడు అన్ని ఎడారులే ఉంటాయి తప్ప ఏం ఉండదు. మేము మరీ గవర్నమెంట్ను కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళని అడుగుతున్నాం. ఏంటంటే ఇది అవగాహన సదస్సు పెట్టండి. దయచేసి వ్యవసాయదారులకు అవగాహన సదస్సు పెట్టి వాళ్ళు ఇట్లాంటి ఏదైనా పనులు చేస్తే కాలుస్తే వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోండి, పెనాల్టీ వేయండి వాళ్ళపైన అని చెప్పి మేము గవర్నమెంట్ కూడా కోరుతున్నాం. ఇలా మరి ఇంతమంది రోడ్ల మీద పైన పడితే మరి మా బతుకులు ఎట్లా
బాగుపడాలి, మాకు ఏది జీవనోపాధి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాం మేము. మాకు గవర్నమెంట్ పక్షాన ఇలా మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, లేకపోతే పొన్నమన్న గారు ఉన్నారు, ఇలా ప్రతి ఒక్కరు గౌడ కులస్తులు ఉన్నారు. వాళ్ళందరూ గౌడ కులస్తుల ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు తెలుసు. కానీ మాకందరికీ ఇలా చేయుతనియనికి మేము అందరం కూడా అర్జిస్తున్నాం. ఇలా 25 గ్రామాలంటే కొన్ని వేల కుటుంబాలు ఒక్కసారి గమనించాలి. ఇలా వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. మా ఒకటే నినాదం మాకు, మా చెట్లు కాలిన జాగా దగ్గర ఏవైతే కాలిన చెట్లు దాన్ని మీరు మొత్తము ఎంక్వైరీ చేయండి. ఎన్ని చెట్లు కానీ ఎన్ని ఎకరాలు కాలిపోయినాయో చూడండి. ఆ చూసిన దానిపైన మాకు ఎకరాకి ఒక 15 లక్షల రూపాయలు ఇవ్వండి. మళ్ళీ దాంతోపాటు అక్కడ బోరింగ్ వేపియండి, రిగ్గింగ్ వేపియండి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టియండి, చెట్లు పెట్టియండి. ఎందుకు అడుగుతున్నాం ఇవన్నీ అని అంటే రేపు పొద్దున దినానికి గౌడ కులస్తులకు ఒక ఉపాధి కల్పించిన వాళ్ళు అందరం అవుతాము. రేపు పొద్దున లేకపోతే ఈ సంఘము గీత పారిశ్రామిక సంఘం అనేది అంతరించిపోయే అవకాశం కనబడుతున్నది. లేకపోతే రానున్న రోజులలో 10-15 సంవత్సరాల తర్వాత నిజంగా కూడా ఈ ఉపాధి చెట్ల ఎక్కటోళ్ళు కూడా కనబడరు. మనకి ఇంత మంచి ఔషధం అని అంటాము, దేవుళ్ళు తాగిన పానీయం అంటున్నాం మనము. మరి అట్లాంటి పానీయం రేపు పొద్దున ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి మళ్ళీ జరిగితే ఇన్సిడెంట్లు వాళ్ళు అసలు ఆ పానీయం దొరకకుండా అయిపోతుంది. వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ దుర్భాగ్య స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ పిల్లగాళ్ళని ఇప్పటికే ఈ ఫీల్డ్కి రావద్దు, మీరు చెట్లు ఎక్కకండి అని చెప్పి అంటున్నారు. సో ఉన్న వాళ్ళన్నా చెట్లు తీసుకోవాలి అంటే మన అందరం కూడా కొంచెం ఉపాధి కల్పించాలని చెప్పేసి మరీ గవర్నమెంట్ను కూడా కోరుతున్నాము. దయచేసి వ్యవసాయదారులను కూడా మీకు చేతులెత్తి మొక్కి దండం పెడుతున్నాం మేము. దయచేసి మీరు చెట్లను మీ పొలాలను కాల్చకండి. మీరు కాల్చడంతో పాటు మీరు మీ ల్యాండ్ని ఇబ్బంది చేసుకుంటున్నారు, గౌన్ల బతుకులు కూడా ఇబ్బంది చేస్తున్నారు. మీరు దయచేసి ఒక్కసారి మమ్మల్ని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నా. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ని మాత్రం పర్టికులర్గా మేము ఏవైతే అడుగుతున్నామో 15 లక్షల రూపాయలు ఎకరానికి బోరింగ్ వేపియాలి, చెట్లు పెట్టియాలి, మాకు ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏదైతే గవర్నమెంట్ చచ్చిపోయిన తర్వాత 15 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం అనే కంటే బతుకున్నప్పుడు వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయల నుంచి ఉపాధి కల్పించండి. రేపు పొద్దున తరాలకు వాళ్ళందరూ కూడా గవర్నర్లు వాళ్ళ ఉపాధి మీద బతికేటట్టు, వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబెట్టేట్టుగా మిమ్మల్ని చేయమని చెప్పేసి మేమందరం కూడా 25 గ్రామ ప్రజలు మొత్తం జిల్లా బాడీ నుంచి అందరం కూడా గవర్నమెంట్ని కూడా మరీ కోరుకుంటున్నాము.